జనవరి 1, 2024న మనము ఆలయంలో వాగ్దానాలు పొందుకున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. కొందరు బాగా భయభక్తులు కలిగి ఉంటే ప్రభు తన వాగ్దానాన్ని బయలుపరుస్తారు. కాబట్టి అవి కొన్నిసార్లు మన జీవితంలో జనవరి నెలాఖరుకల్లా మర్చిపోతూ ఉంటాము. అయితే సంవత్సరాంతంలో ఆ వాగ్దానాలు మన జీవితంలో ఫలభరితంగా ఉండాలంటే మనం చేయాల్సిన విషయాలు 3 ఉన్నాయి. ఒకటేమో టైము, సమయానుకూలత పాటించాల. 2 విధేయత చూపించడము. 3 వచ్చేసినప్పటికి ఏమొస్తుందంటే వాక్యాన్ని అనుసరించడమే దైవభక్తి అని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. మనం ఖచ్చితంగా చేయవలసినవి ఇవి. కాబట్టి వాగ్దానాలు పొందుకోవాలంటే మొదటగా దావీదు మహారాజును కానీ మనం తీసుకున్నట్లయితే కీర్తనలో 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అంటాడు. అంటే ఏం సిద్ధం చేసి ఉంటాడు అంటే రక్షణ పాత్రం చేబుని నిత్యము నీ సన్నిధిని ప్రార్థన చేస్తా అంటున్నాడు. అంటే ముందు వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యం ప్రకారమే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆ విధంగా ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా చేయాల్సింది ఏంటంటే చేసే ప్రార్థన ఒక సమయంలో ఉదయకాల సమయంలో 4 గంటలకు కానీ లేకపోతే 5 గంటలు కానీ మనం ఖచ్చితంగా సమయానికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే ప్రభు యొక్క సన్నిధి మన దగ్గరకు వచ్చింది అని, ప్రభు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని, ప్రభు మన ప్రార్థనగా సహాయం చేస్తాడని మనము ఖచ్చితమైన నిశ్చయతకి రావాలి. కాబట్టి ఈ విధంగా సమయానుకూలత వచ్చేసినప్పటికి ఏమొస్తుందంటే దానియేలును కానీ మనం తీసుకున్నట్లయితే దానియేలు ఏం చేస్తాడంటే నెబుకద్నెజరు ఒక కల కంటాడు. ఆ కళని మర్చిపోతాడు, ఆ కళ యొక్క భావాన్ని మర్చిపోతాడు. అయితే అక్కడ ఉన్న జ్ఞానులందరినీ పిలిచి అడుగుతాడు. ఆ దానియేలు వాళ్ళందరిని కూడా పిలిచి అడిగితే కళ కానీ చెప్పకపోతే మేము భావం ఎలా చెప్తామని అక్కడున్న సకల ప్రావీణ్యత కలిగిన వాళ్ళందరూ చెప్తా ఉంటే ఆయన ఎవరు దాని కళను కానీ కళభావాన్ని చెప్పలేకపోయినప్పుడు దావీదు మహారాజు ఏమంటాడంటే రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మంత్రుల దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, ఇదిగో నాకు కొంత సమయం ఇవ్వండి, నేను దేవునికి ప్రార్థన చేస్తాను, ప్రభు తప్పక బయలుపరుస్తారని ఖచ్చితంగా నిశ్చయానికి వచ్చాడు. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాడు, అప్పుడు దేవునికి ప్రార్థన చేసి అప్పుడు ఏమంటాడంటే దానియేలు గ్రంథంలో, ప్రభా కాలాల సమయాలు నీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభా, రాజులను పడద్రోసినా కానీ లేకపోతే లేవనెత్తినా కానీ నీ స్వాధీనంలో సమస్తం ఉంది అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు ప్రభు కళ భావాన్ని కూడా దానియేలుకు బయలుపరిచినప్పుడు పరమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. కాబట్టి అలా ఒక కాలాల సమయంలో చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితమైన ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనం ఆ సమాధానాన్ని పొందుకుంటాము. ఖచ్చితంగా చేయాలంటే ఏంటంటే ఏలియాను కూడా మనం కానీ తీసుకున్నట్లయితే వర్షం గురించి ప్రార్థన చేయమని దేవాదేవుడనే చెప్తాడు. ఎందుకంటే ఆహాబు దగ్గర ఉన్నప్పుడు వర్షాన్ని 3.5 సంవత్సరాలు బంధించినప్పుడు ప్రార్థన చేశాడు. కానీ 3.5 సంవత్సరాల తర్వాత ఆహాబుని దర్శించు ఆ వర్షం వచ్చేటట్లు ప్రార్థన చేయని ఏలియాకి దేవాదేవుడనే ఆజ్ఞయిస్తాడు. అయితే ఎంత ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడంటే ఒకసారి ప్రార్థన చేసి వచ్చి తన దగ్గర ఉన్న సైనికుని పిలిచి ఏమంటాడంటే ఆకాశంలో మేఘం కనపడుతుందేమో చూడు అంటాడు. అయినా కానీ ఏం చేస్తున్నాడంటే మేఘం కనపడదు. 2సారి చేస్తున్నాడు, 3సార్లు చేస్తున్నాడు, అయినా సరే తన సేవకుని పంపిస్తున్నాడు, మేఘం కనపడుతుందేమో, వర్షం వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయేమో, ఆకాశం మబ్బులు ఏమైనా మారుతున్నాయేమో అని అడుగుతా ఉన్నప్పుడు కూడా ఎంతకి రాలేదు. కానీ అయినా సరే ఖచ్చితంగా ఆ మబ్బు కనిపించేంతవరకు వర్షం వస్తుందని సిద్ధపాటు కలిగి ఉండేంతవరకు తన యొక్క సేవకుడు ఇదిగో మబ్బు కనిపిస్తుంది, వర్షం వచ్చడానికి సిద్ధంగా ఉందని చెప్పేంత వరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. కాబట్టి మనం కూడా ఏదైనా సరే ప్రార్థన చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ప్రభా ఇదిగో దాని నాకు సమాధానం కావాలని మనము కూడా ఏంటంటే ఆ ప్రార్థనకు సహాయం దొరికేంత వరకు మనము ప్రార్థించాలి. అందుకనే దావీదు మహారాజు ఏమంటాడంటే ప్రభు కన్నులు నా తట్టు నా కన్నులు ప్రభు తట్టు చూచునే, ఆయన నన్ను కరుణించేంత వరకు, ఇంకా ఏమంటాడంటే ఆయన నా ప్రార్థనకు చెవియొగ్గేంత వరకు నేను ప్రార్థన చేస్తాను, ఆయన సన్నిధిలో కనిపెట్టి ఉంటాను అంటాడు.
కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన సన్నిధిలో కనిపెట్టినప్పుడు అసలు ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు అనే మనకి ఒక నిశ్చయిత ఉండాలన్నమాట. ఏదో చేసామంటే ప్రార్థన చేసాము, మనకు వచ్చినట్లు ప్రార్థన చేసి మనకు వచ్చిన 4-5 వాక్యాలన్నీ చెప్పుకొని మనకు బాధలో ఉన్నప్పుడు ఏడ్చి లేకపోతే మనం అట్లా ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రభుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఇంకా ఏం చేయాలంటే ప్రభు మన ప్రార్థనకి సహాయం చేస్తాడని మనకి నమ్మిక విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి, ప్రార్థన ఆలకిస్తున్నాడని. రెండోది వచ్చేసేటప్పటికి ఏం చేయాలంటే విధేయత కలిగి ఉండాలి అని ప్రభు బయలుపరుస్తున్నాడు. విధేయత కలిగి ఉండాలంటే ఏంటంటే అసలు మనము ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నాడంటే యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో కానీ మనము చూసినట్లయితే ఏముంటుందంటే మనం ఫస్ట్ అసలు విధేయతలో ఖచ్చితంగా ప్రభు మనకు చెప్పిన ఒకటే ఆలోచన ఏంటంటే 30 వచనంలో ఏమంటాడంటే యెషయా 31లో నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు, వారు నా నోటి మాట విచారణ చేయక. అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రభు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ప్రభా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని ప్రభు యొక్క వాక్యానికి ప్రభు యొక్క చిత్తానికి మనము పరిపూర్ణంగా లోబడి మనం ప్రార్థన చేయాలని ప్రభు ఆశిస్తున్నారు. అంటే నన్ను అడగండి మీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు ప్రభు. అందుకని జీవజల ఓటైన నన్ను మరిచారు అంటాడు ప్రభు ఇర్మియాతో చెప్పేటప్పటికి. కాబట్టి మనం ఫస్ట్ విధేయత చూపించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే సమయానికి ప్రార్థన చేసేటప్పుడు ఆ వాక్యానికి విధేయత చెప్పాలంటే అందుకని కీర్తనలు దావీదు మహారాజు కూడా ఏమంటాడంటే ప్రభువా 5వ అధ్యాయం కీర్తనలు 8వ వచనంలో అంటాడు, యెహోవా నా కొరకు పొంచున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గము స్పష్టముగా నాకు కనపరచుము, నీ త్రోవలో నాకు బయలుపరచుము. కాబట్టి ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో అది ప్రభు చిత్తంలో ఉందా లేదా, అసలు ప్రభు చిత్తముల ప్రకారం మనకు ఉందా లేదా. అందుకని ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడంటే వాక్యాన్ని కానీ ద్రాక్షావళిలో మీరు నిలిచి ఉండండి. కాబట్టి ఎప్పుడైతే ద్రాక్షాలలో నిలిచి ఉండడానికి మనం ఇష్టపడాలి ముందు అంటే ప్రభు యొక్క చిత్తానికి మనము లోబడేయాలిగా ఉండాలి. అప్పుడు లోబడాలంటే ఏం చేయాలంటున్నాడు, ఏం చేయాల్సిన పని లేదు, వాక్యము ముందు చదవాలి, మీ అందు నా మాటలు ఉండాలి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మన మాటలు మనలో ఉండాలంటే మన ముందు వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు తెరుస్తారు, మన ఆత్మను వెలిగిస్తారు, మన చెవులని తెరుస్తారు. అప్పుడు ప్రభు యొక్క దర్శనాలు చూడగలుగుతాము, ప్రభు యొక్క స్వరము వినగలుగుతాము. ఇదే త్రోవలో నడుచుకోండి, ఎడమ తట్టు కుడి తట్టు తిరగకండి అని ఒక స్వరము పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటారు. కాబట్టి విధేయత ఎలా చూపించాము అని అంటే మనము ఖచ్చితంగా సమయానికి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకి దర్శనాల ద్వారా కానీ స్వరం ద్వారా కానీ మనకి బయలుపరుస్తూ ఉంటారు. అంటే మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఉదయకాల సమయంలో కొన్నిసార్లు కనిపెడతా ఉంటాము. అలా కనిపెట్టినప్పుడు కానీ ప్రార్థన చేసినప్పుడు కానీ కొన్ని దర్శనాలు మనకి ముందుకి వస్తాయి అన్నమాట. అలా దర్శనం వచ్చినప్పుడు మనం వెంటనే మన ప్రార్థన చేసి ప్రభు చిత్తం ఏమైనదని మనము విధేయత చూపించాలి. ఒక్కోసారి అప్పుడు ప్రభు ఏమైతే ప్రార్థన చేయమంటారో, ఏమైతే క్రియలు చేయాలనుకుంటున్నారో వాటిని గ్రహించుకోగలిగిన శక్తి మనకి రావాలి, అవే మనం చేయగలగాల. అదే ప్రభుకి విధేయ చేయడం. ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు, ఏమి చేయమంటాడు అనేది స్వరాన్ని వినిపిస్తాడు. అంటే ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో నేను వాగ్దానం కొరకు కనిపెడుతున్నప్పుడు ప్రభు ఏమన్నారంటే ఉదయకాల సమయం లేసి కనిపెట్టేటప్పుడు వాగ్దానం అయితే పోయిన సంవత్సరం వాగ్దానం అయితే ప్రభా నాకు పేపర్లో ఆలయంలో పేపర్లో వచ్చే వాగ్దానం కాదు, నువ్వు మాత్రమే బయలుపరచాల్సిందే అని ఖచ్చితంగా ప్రార్థన చేసినప్పుడు వాగ్దానం ఇచ్చారు. ఈ సంవత్సరం అయితే వాగ్దానం కోసం కనిపెట్టాను కానీ వాగ్దానం ఇవ్వలేదు. కానీ ప్రభు ఏమన్నారంటే ఇదిగో నువ్వు ప్రజెంట్లో ఉన్నావు, వెయిట్ అన్నారు. అంటే ప్రభు ఏదైతే చెప్పారో వెయిట్ అన్నప్పుడు మనము దానికి విధేయత కలిగి ఉండి ప్రభు చిత్తం ఏమైనా బయలుపరుస్తారా అని దానికోసం కనిపెట్టి అనుదినము కనిపెడుతూ ప్రభు వాక్యాన్ని ధ్యానించుతూ ప్రభు చిత్తానికి లోబడి ఉన్నాను. కాబట్టి అలా ప్రభుకి విధేయత చెప్పగలగాల. అంటే 14వ తారీఖు లోపు నీకు ఖచ్చితంగా ఒక సమాధానం వచ్చింది అన్నారు.
అప్పుడు ఆ 14వ తారీఖు లోపు నేను ఏంటంటే ప్రార్థన విజ్ఞాపన అనేది ఇంకా ఎక్కువ సమయం ప్రార్థనలు గడపడం, ఎక్కువగా వాక్యాన్ని చదవడము, ఎక్కువగా వాక్యాన్ని అనుసరించడం అనేది చేస్తున్నాను. కాబట్టి ఈ విధంగా ప్రభు చిత్తానికి సమర్పించుకొని ప్రభు యొక్క మాటలకి, ప్రభు యొక్క చిత్తానికి మనము లోబడి ఉండడమే ప్రభుకి విధేయత చూపించడం. మూడోది ఏమంటారంటే వాక్యాన్ని అనుసరించుటయే దైవభక్తి అంటాడు. కాబట్టి వాక్యాన్ని అనుసరించడం అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఏమంటాడంటే ఆ వాక్యాన్ని మనం క్రియల్లో బయలుపరచాల. ఆ వాక్యాన్ని క్రియలు ఎలా బయలుపరచాలంటే మన గృహంలో కానీ లేకపోతే మనం చేస్తున్న పని చేస్తున్న సమయాల్లో కానీ ఆ వాక్యము మనం ముందు వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యం మన నోటి నుంచి వెలువడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాక్యాన్ని ప్రతిదినం ఆ వాక్యాన్ని నోటి ద్వారా బయలుపరిచారు. మనం కూడా అలానే బయలుపరచాలి. కాబట్టి వాక్యాన్ని మన నోటి నుంచి రావాలి. ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము జనుల మధ్య యేసుక్రీస్తు నామాన్ని మహిమపరుస్తూ ప్రభు మన చేసిన కార్యాలు కానీ ఏమన్నా చేస్తాడని చెప్పిన కార్యాలు కానీ మనము ప్రభు ఇతరుల ముందు ప్రచురపరచాలి. ప్రభు యొక్క బలాన్ని కానీ ప్రభు యొక్క ఆధిక్యతను కానీ కార్యక్రమాల్ని మనము బయలుపరిచే విధంగా ఉండాలి. ఇంకా వాక్యాన్ని అనుసరించి ఖచ్చితంగా ఉండాలంటే ఆ వాక్యానికి చేయాల్సిన మన పనులేంటి, మనము చేయాల్సిన పనులు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకని ఏమంటాడంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు మోకులు తీయుటయు బాధించబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు ఇదే కదా నేను నేర్పరచుకొనిన ఉపవాసము. అంటే ఆ వాక్యాన్ని అనుసరించాలంటే మన క్రియ రూపంలో ఇతరులకి బయలుపరచాలి. అంటే ఒకటి ప్రార్థన ద్వారా చేయొచ్చు, ఒకటి వాక్యాన్ని ఇతరులకి సహాయం దయచేయడం, వాక్యాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా కానీ లేకపోతే క్రియల్లో చెప్పడం కానీ చేయాలన్నమాట. అంటే మొదటి దుర్మార్గులు కట్టిన కప్పులను విప్పాలి అంటే ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారి గురించి మనము ప్రార్థన చేయగలిగే విధంగా ఉండాలి. ముందు ప్రార్థన విజ్ఞాపనలు ఉండాలి. అందుకని ఇక్కడ మనం పోయిన సంవత్సరం అంతా కరువులు, కాటకాలు, యుద్ధాలు చూస్తున్నాము, అలాంటి భూకంపాలు చూసాము, లేకపోతే మణిపూర్లో హింస చూస్తున్నాము. అలాంటప్పుడు మనం ఏంటంటే ముందుగానే ప్రార్థన చేయాలి. అందుకనే ఈ సంవత్సరం మనం ఎలా ప్రార్థన చేయాలంటే ప్రభా పోయిన సంవత్సరం అంతా ఎంతో వేదనలో దుఃఖంలో ఉన్నాం ప్రభా, ఈ సంవత్సరం నీకు శాంతి సమాధానాలు మీరు మా దేవుడై మీకు కృపలో మమ్మల్ని భద్రపరచండి, నీ నీ చిత్తానుసారంగా నడిపించండి, క్షేమ మార్గంలో మనం నడిపించండి ప్రభా అని మనము ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. క్షమించండి ప్రభా, అయ్యా ప్రజల యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా నీ మార్గంలో నడవకుండా ఉండడాన్ని బట్టి మాకు శ్రమ అనుభవం అంతా మా మీదకి ప్రజల మీదకి వచ్చింది ప్రభా అని మనం ప్రభువుకి మొరపెట్టే వాళ్ళలాగా ఉండాలి. ఇంకా కాడి మోకులు పీకడం అంటే ఏంటంటే ఎవరైతే మన గృహాల్లో కానీ మన బంధువుల దగ్గర కానీ మనం చేస్తున్న పనుల దగ్గర కానీ రక్షణ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చెప్పేవారి విధముగా ఉండాలి. యేసు నామంలోనే రక్షణ, ఇంకే నామంలోనే రక్షణ లేదు అని చెప్పేసి వాళ్ళ కోసం రక్షణ కోసము ప్రార్థించే వాళ్ళగా ఉండాలి. ఇంకా బాధించబడిన వారిని విడిపించి ప్రతి కాడిని విరగొట్టాలి. మనం చేయాల్సిందే మూడో కార్యం ఏంటంటే నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టడము. కాబట్టి ఎవరైతే మన అవసరతలో ఉన్నారో మన దగ్గర నుంచి ఏదో ఆహారం వలన కానీ లేకపోతే ధనము వలన కానీ లేకపోతే మాట సహాయం కానీ లేకపోతే ఏ ఆదరణ అయితే మనం ఇతరులు మన దగ్గర నుంచి కోరుకుంటున్నారో వాళ్ళకి చేయడానికి సిద్ధముగా ఉండాలి. మనం ఇతరులకి ధన సహాయం కావాల్సి వచ్చినప్పుడు ప్రభు అంటాడు నీ ముఖము దాటివేయబాక అంటాడు. ఇంకా అసలు ప్రభు చెప్పేది ఏంటంటే బీదలను కటాక్షించు అంటాడు. అంటే మనం అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా సహాయం చేయమని ప్రభు ఖచ్చితంగా బయలుపరిచారు నాకు. కాబట్టి అలాగే కానీ ఇంకా ఎవరికైనా సరే ధన సహాయము బాగా బీదల్లో ఉండి దేనికి ధన సహాయం కోసం ఆశిస్తున్నప్పుడు వాళ్ళకి మనము క్రియారూపకంగా ధన రూపంగా కానీ మనము సహాయం చేసే వాళ్ళగా ఉండాలి. ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చిన దానిలో బట్టి మనకి ఇచ్చిన దానిలో కొంత ఇతరులకి చేస్తే అప్పుడు వాక్యాన్ని మనం అనుసరించే వాళ్ళగా ఉంటాము. కాబట్టి ఈ విధంగా వాక్య సమయానుకూలతంగా విజయంగా మనం విధేయత చూపించి ప్రభుకి విధేయత చూపించి ఇతరుల కోసం ప్రార్థన చేసి ఇతరులకి మాట సహాయం కాకుండా చేతుల ద్వారా కూడా సహాయం చేసి అప్పుడు ధన సహాయం కానీ
అలా మనం చేస్తున్నప్పుడు ప్రభు ఏమంటాడంటే మీ యొక్క వాగ్దానాలు మీరు పొందుకోగలుగుతారు అంటాడు. అందుకనే యెషయా గ్రంథంలో ఏమంటాడంటే మీరు అవన్నీ చేసిన తర్వాత యెషయా 58వ అధ్యాయం వచ్చేసేటప్పటికే ఏమంటాడంటే మీరు ఇవన్నీ చేస్తే ఒకవేళ అందుకనే ప్రభు ఏమంటాడంటే అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టుగా ఆయన నేను ఉన్నానన్ను. కాబట్టి ఆ వాగ్దానం పొందుకోవాలంటే అప్పుడు చీకట్లో నీ వెలుగు ప్రకాశించును. మనము క్షేమకరమైన మార్గంలో ఉండాలంటే ఈ 3 మార్గాలు మనం అనుసరించి మన జీవితంలో ప్రభునామాన్ని కానీ గణపరుస్తున్నప్పుడు వాగ్దానాలు పొందుకొని క్షేమకరమైన మార్గంలో నడుస్తాం. ఆమేన్.